ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క సిచ్యువేషన్ చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు కనిపించడం లేదు. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉన్నట్టుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రి జూపల్లి తెలంగాణ రాష్ట్ర అప్పుల మీద, కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన అప్పుల మీద నేను చర్చకు సిద్ధం, నేను బీఆర్ఎస్ భవన్కి వస్తున్నా అని చెప్పి మంత్రి జూపల్లి సవాల్ విసిరిండు. ఆ సవాల్ని స్వీకరించి కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఆ శ్రేణులందరూ కలిసి అక్కడ చైర్ పెట్టారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ మంత్రి జూపల్లి, వేర్ ఆర్ యూ అని చెప్పేసి. వాళ్ళు ఆ విధంగా చెప్పగానే మంత్రి జూపల్లి ఏమన్నాడంటే, నాకు గాంధీ భవన్లో 10 నిమిషాల పని ఉంది, నేను బీఆర్ఎస్ భవన్కి రాలేను, కానీ గన్ పార్క్ దగ్గర మాత్రం వస్తానని చెప్పేసి హరీష్ రావు ఇప్పుడే నేను తెలుసుకున్నా, హరీష్ రావు వస్తానని చెప్తా ఉన్నాడు, అందుకే నేను 10 నిమిషాలు పని చూసుకొని వచ్చేసి ఎక్కడ వస్తా అని చెప్పిండు, ఈ గన్ పార్క్ దగ్గర వస్తా అని చెప్పిండు. మేము వస్తున్నాం చర్చలకు, మీరు రెడా లేదా అని చెప్పేసి ఈరోజు అధికార పార్టీ సవాల్ విసిరితే ప్రతిపక్షం వాళ్ళు దూసుకొచ్చి ఈరోజు చర్చకి రండి జూపల్లి అంటే, ఒకరేమో కంచన్ బాగ్ దగ్గర కూర్చుంటారు, మరొకరేమో గన్ పార్క్ దగ్గర కూర్చుంటారు. చర్చలకు రండి మర్యాద పిలిచిర్రు, మరి చర్చలకు సిద్ధం కాకుండా మరి యాడికి పారిపోయారు వీళ్ళంతా. అయితే తెలంగాణ రాష్ట్రంలో నడిచే రూల్ ఒకే ఒక రూల్, అది కేసీఆర్ పెట్టిన రూల్ మాత్రమే. ఇటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిచ్యువేషన్ చూస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు కనిపించింది. బీఆర్ఎస్ పార్టీ ఉరికిస్తుంది, కాంగ్రెస్ పార్టీ పారిపోకుండా తప్పించుకొని తిరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిచ్యువేషన్ చూసుకుంటే ఆ సిచ్యువేషన్కి తగ్గ సాంగే ఇది. జరిగింది ఇది. ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇట్లా ఛాలెంజ్ విసిరారో లేదో, వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నారు, చలో కూర్చుందాం బట్ అని చెప్పేసి ఒకనొకరు ఈరోజు దూసుకొచ్చేసిర్రు మీద. అలా దూసుకొస్తే కూర్చొని ఈరోజు జరిగిన అప్పుల పైన మాట్లాడే సిచ్యువేషన్ కూడా లేదు వీళ్ళకి. అసలు అప్పెంత, లెక్కెంత, కథ ఎంత అనే దాని గురించి అసలు వీళ్ళు మాట్లాడనే లేదు. అయితే మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, మంత్రి జూపల్లి నేను రానని చెప్పేసి వెళ్ళిపోయాడు. పొన్నం ప్రభాకర్ కూడా మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి మేము కూడా చర్చించాం, మాకు మంత్రి పదవిలో ఉన్నోళ్ళు, మరి ఈరోజు మీరు మంత్రి పదవిలో ఉండి కేటీఆర్, హరీష్ రావు చర్చకు రాని పిలిస్తే బీఆర్ఎస్ భవన్కి రాకుండా గన్ పార్క్ దగ్గర ఎవరు కూర్చోమన్నారు మిమ్మల్ని? అందులో ఆర్ఎస్పీ తాడు బొంగరం లేని మనిషితోటి మేము చర్చలకు దిగమట. ఒక్కసారి కూర్చో, తాడు బొంగరమో తాటాకు సప్పుల్లో, లేకుంటే ఆర్ఎస్పీ ఒక వొకాబులరీ వర్డ్స్ తోటి దంచి కొడతాడు అనేది ఒకసారి తెలుస్తుంది కదా. అయితే వీళ్ళు ఇట్లా అనగానే కేటీఆర్ కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఆడ నుంచి పోకు, నువ్వు అక్కడి నుంచి పోకు అని చెప్పేసి కేటీఆర్కి తగ్గ సిచ్యువేషన్ ఈ పాట. ఈ విధంగా కేటీఆర్ గారు ఉరికి మరి పోతా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ దూరం పోతా ఉంది, చాలా వరకు దూరం పోతా ఉంది. అసలు మనం కథ చూసుకుందాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తేలిపోయింది, తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్ల ప్రజలు, విదేశాల్లో ఉంటున్న తెలుగు రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలు, భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో పనిచేసుకుంటూ ఉన్న ఆ ప్రతి ఒక్కరి తెలుగులోకి తెలిసిపోయింది తెలంగాణ రాష్ట్రంలో నడిచే గవర్నమెంట్ బీఆర్ఎస్ఏ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈరోజు ప్రతిపక్ష హోదాని యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ పోషిస్తుందని చెప్పేసి చాలామంది చర్చలకు దిగారు. ఈరోజు ఎక్కడండి చర్చలకు మేము వస్తున్నామని చెప్పేసి పారిపోవడేంది అంటే వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు. ఈరోజు మీకు కూడా తెలవాలి, కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన చేసిన అప్పేంది లెక్కలతో సహా ఈరోజు చాట్ జీపీటీ, గూగుల్, కాగ్ రిపోర్ట్ మొత్తం ఈరోజు తిప్పి చేసేటట్టుగా మనం ఆధారాలతో బయటపెట్టే కార్యక్రమం చేద్దాం. అంత మొదలు మన మంత్రి జూపల్లి గారు పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియో ఒక్కసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయర్రి. దౌర్భాగ్యపు పరిస్థితి కల్పించిన ఈ ప్రభుత్వం మీరు కూడా మా గురించి మాట్లాడతారా? చేతనైతే అక్కడే ఉండు, మా వాళ్ళని కంచన్బాగ్ పంపించావా, కంచన్బాగ్ పోదప్ప, అక్కడ కూర్చొని మాట్లాడతాం పోలీస్ స్టేషన్. ఈ పోలీసులు రక్షణ అవుతారు. కేసీఆర్ మాట్లాడిన పైన నేను మా ప్రభుత్వం, బీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 3,50,000 కోట్లు అప్పు చేసి. ఫస్ట్ నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్కి ఇప్పుడు మాట్లాడిన యొక్క ముఖ కవలికల్ని గమనించండి, జస్ట్ అతను ఫేస్ మాత్రమే గమనించండి. ఆయన ఏ విధంగా భయపడుకుంటుంటాడో చూడండి. ఆయన ఫేస్లోనే ఒక వైబ్రేషన్, తెలియని ఓ భయం మీకు క్లారిటీ కనిపెడుతుంది. ఈ యొక్క 1 మినిట్ వీడియోలో మీకు కంప్లీట్ కనిపిస్తుంది, చూడండి ఒకసారి. మాట్లాడిన దానిపైన నేను స్పందించి 3,50,000 కోట్లు కాదు, 8 లక్షల కోట్లు మొత్తం అంటే పాత బకాయి చేస్తే సుమారు
మామూలుగా 7,30,000 కోట్ల అప్పు రుజువు చేస్తే రుజువు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను. నాకు ఇప్పుడే తెలిసింది హరీష్ రావు అమలు నేను కూడా అడిగే వస్తున్నా 5 నిమిషాలు బాగా ఈ గాంధీ భవన్ నుంచి కొద్దిగా చూసిర్రా? వినండి. హరీష్ రావు ఇప్పుడు అమలు చేస్తున్న వస్తుంది తెలిసి 10 నిమిషాలు. నేను గాంధీ భవన్ లో 10 నిమిషాలు దరఖాస్తు తీసుకొని నేను అడుగుతా. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ అందరూ అడిగిరాని మీరే మళ్ళీ అనుకునే మీ పోలీసు నేను వస్తున్నా కేసీఆర్ అని కేటీఆర్ అని అడిగిన ముగ్గురని వాళ్ళు బాగోదేరా బాగోలేదు ఎందుకు ఆల్రెడీ హరీష్ రావు బయలుదేరిందంట అమలు సభ అడిగి ఆ కేటీఆర్ బాగుంటుంది అడిగి రమ్మని చెప్పండి. నేను అక్కడికి అరగంట అడుగుతా. ఇక చూడుర్రి, సవాల్ ఇసిరినోడు యాడికి పోయిండు, గాంధీ భవన్లో పోయి దండం పెడతాడు. గాంధీ భవన్లో పోయి దండం పెట్టుకుంటుండు. అయితే పరిస్థితి చేయి జారిపోయిందని చెప్తా, నేను పరిస్థితి చేయి జారిపోయిందనే చెప్తా. ఈయన ఏదో చేయడానికి వచ్చి ఏదో చేద్దామని వచ్చి ఈ యొక్క మనిషి నేను చర్చలకు సిద్ధం, నేను కేసీఆర్ చేసిన అప్పుల మీద నేను మాట్లాడడానికి సిద్ధం. కేసీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తారా, కేటీఆర్ వస్తారా, అక్కడ దాకా ఏమొద్దు. ఇప్పటికిప్పుడు మనం ChatGPTలో అడుగుదాం. గడిచిన 2014 నుంచి 23 సంవత్సరం వరకు 10 ఏళ్ళు జరిగింది కదా. ఆ 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అప్పెంత, అంటే ఆ ప్రభుత్వం చేసిన అప్పెందని నేను ChatGPTని ఇంతకు ముందే అడిగిన. ఒకసారి జూమ్ చేసుకో, దీన్ని మీకు క్లారిటీగా చూపెడతాం. ఇక్కడ మీకు క్లారిటీగా చూపెడతా, ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం కూడా చేయరు. ఎందుకంటే ఇక చూడండి మీరే, నేను ఇచ్చింది ఏది, ఇది ChatGPT. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. గడిచిన 2014 నుండి 2023 వరకు తెలంగాణ రాష్ట్ర అప్పు ఎంత అని అడిగితే ఇక సంవత్సరాల వారీగా ఏంటిది, అది సంవత్సరాల వారీగా లిస్ట్ మీరు చూడండి. ఈ సంవత్సరాల లిస్టుగా ఇక లాస్ట్కి చెప్పింది ఏంది, 2023 నాటికి తెలంగాణ ప్రభుత్వం మొత్తం బకాయిలు అప్పు సుమారు 3.52 లక్షలు, అంటే 3,52 కోట్ల రూపాయలు మాత్రమే గత ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పు అని చెప్పి ఇంకా క్లారిటీ కావాలంటే 3,52,061 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అనేది, గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అప్పు చేసిందని సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో 2024లో తెలుపబడిన ఈ యొక్క చరిత్ర. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరముఖం పెట్టుకుంటే చెప్పుర్రి, ఏమని మాట్లాడతారు? కేసీఆర్ అప్పు చేసింది 7 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. అసెంబ్లీ సాక్షిగా ఎంత అబద్ధాలు ఆడారు. అక్షరాల కేసీఆర్ అప్పు చేసింది ఈరోజు ChatGPT చెప్తుంది, ఈరోజు గూగుల్ అడిగినా కూడా చెప్తుంది. కాగ్ రిపోర్ట్ దాకా వద్దండి, కాగ్ రిపోర్ట్ దాకా ఎవరు పోలేరు అనుకోండి, ఫోన్లో తీసుకొని ChatGPT ఓపెన్ చేసి 2014 నుంచి 2023 వరకు గడిచిన ప్రభుత్వం చేసిన అప్పెందంటే 3,52,064 కోట్ల రూపాయలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిందని ఇక్కడ క్లారిటీగా చెప్తుంది. మరి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదే అసెంబ్లీలో కేసీఆర్ 7 లక్షలు అప్పు చేసిండు, మొత్తం ఏమైనా ఇద్దామంటే మీకు మిత్తిలే కట్టుకోవడానికి సరిపోతుంది. కేసీఆర్కి పోతాగా మాట చెప్పిండు, తెలంగాణ రాష్ట్ర అప్పు కుప్పలో లేదు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఇన్కమ్ ఒక సంవత్సరానికి వచ్చేసి 3 లక్షల కోట్ల వరకు డబ్బులు జనరేట్ అయ్యే విధంగా నేను సృష్టించిపోయినా అని చెప్పేసి కేసీఆర్ చెప్తా ఉంటే, ఆ పన్నులను, ఆ నిధులను కుంభకర్ణులకు దోచుకొని తింటూ ఈరోజు రాజ్యాభోగాలు అనుభవించుకుంటూ, వెనక చూసుకుంటే భూములు, ముందు చూసుకుంటే ఫ్లాట్లు, ఇటు పక్కన చూసుకుంటే వీళ్ళు బ్యాంకు బ్యాలెన్స్ నిండుతున్నాయి తప్ప ప్రజల యొక్క కష్టాలు తీరట్లా. మంత్రి జూపల్ అంటాడు, మళ్ళీ కేసీఆర్ వస్తాడో, కేటీఆర్ వస్తాడో, హరీష్ రావు వస్తాడో వాళ్ళతో చర్చించడం సిద్ధం. మరి గంతా సవాల్ విసిరినోడివి డైరెక్ట్ కూర్చోవాలి కదా, పోయి బీఆర్ఎస్ భవన్లో కూర్చోవాలి కదా, కూర్చొని అక్కడ మాట్లాడాలి కదా. అప్పు జరిగింది ఎంత, అప్పు కుప్ప ఎంత అంటే వాళ్ళు తరుముతున్నారు, వీళ్ళు పారిపోతున్నారు. వాళ్ళు ఉరికొస్తా ఉన్నారు, వీళ్ళు పారిపోతా ఉన్నారు. కేటీఆర్ బయలుదేరిర్రు, జూపల్లి గాంధీ భవన్కి పోతా అంటుండు. హరీష్ రావు బయటికి వచ్చి ఫోన్ ఎత్తని ఫోన్ కాల్ చేస్తా ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ ఏమో గన్పార్ దగ్గర కూర్చొని ఫోన్ ఎత్తట్లేదు. ఇది ఏం తెలిసింది మీకు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్కి తడిచిపోతుంది. వాళ్ళు అడిగే క్వశ్చన్లకు మన దగ్గర సమాధానం ఉండవు. మనం పేరుకు మాత్రమే మంత్రులము, కానీ తిప్పి చూస్తే ఏదో సామెత గుర్తొస్తుంది నాకు, మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పు చూడు పురుగులు ఉండు అన్నట్టుగా పేరుకు మాత్రమే మన మంత్రులము, మనం లేదని అడిగితే ఏది కూడా మాట్లాడని సబ్జెక్ట్ లేని వాళ్ళమని చెప్పేసి వాళ్ళు దూరం పరిగెడతా ఉన్నారు. ఇది మీ యొక్క పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి. అందులో పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన ముచ్చట్లు వింటే ఘోరం. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి ఆయన మాట్లాడతారు, వినండి ఒకసారి. ప్రవీణ్ కుమార్ మా దగ్గర పనిచేసినప్పుడు మా నిబద్ధత తెలుసు, మా పోరాటం తెలుసు. వడ్డీని గెలికి ఉంచుకొని అనవసరంగా ఇబ్బంది పడద్దని చెప్తా ఉన్నా. కేటీఆర్ గారు మా శాసనసభ్యుడు మీకు తెలుసు సోదర, అనవసరంగా ఎవరు ఏదో సమాచారం ఇస్తే గత
ఇవాళ ప్రజలు చేసిన కాంట్రాక్టర్ ఆ నోటికాయ కూడు పోయిందని అక్రమ సంపాదన పోయిందని తప్పుడు సమాచారం చేయడం మాట్లాడకండి. మీరు విచారణ తెలుసుకోండి. లేదా బహిరంగంగా తాడు తొందరలు లేని మీ ప్రవీణ్ కుమార్ చెప్పండి. మేము ఏమైనా చేసినామో ఆ పేపర్ బయట పెట్టుకోండి. తాడు బొంగరం ప్రవీణ్ కుమార్ కాదు. ఒక్కసారి చర్చలో కూర్చో. తాడు బొంగరమా లేకుంటే ఇంకేమైనా బొంగరమా నీకు తెలుస్తుంది. తడిచి మోపెడైపోతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తోటి కూర్చొని చర్చకు దిగుడు అంటే తడిచి మోపెడైతుంది. విత్ ఇంట్రాగేషన్, విత్ కంప్లీట్ డీటెయిల్స్, విత్ ఆధారాలతో కూర్చుంటాడు. అప్పుడు తడిచి ముద్దయ్యేదెవరు, ఆ నుంచి పరిగెత్తేదెవరు, తాడు బొంగరం లేకుండా ఉరుక్కుంటా పోయేదెవరో ఒక్కసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో కూర్చొని చూడండి. ఒక్కసారి కూర్చొని, మీరు పేరుకు మాత్రమే మంత్రులు కదా, మీకు ఈరోజు రోడ్ శాఖలు, ఆర్ఎన్టీ వ్యవస్థలు, ఎన్నో రకాల సంస్థలు లాంటి మీకు మంత్రి పదవులు కట్టబెట్టారు కదా. ఒక్కసారి ఆర్ఎస్పీ తాడు బంగారం లేని ఆర్ఎస్పీతో ఒక్కసారి కూర్చొని చూడండి. ఆర్ఎస్పీ పులుసు కార్పించేస్తాడా? ఒక్కసారి డెబేట్లో ఒక్కసారి కూర్చోండి. దుమ్ము దులిపి చీల్చి చెండాడుతాడు. మాటలతోటి చీల్చి చెండాడుతాడు విత్ ఆధారాలతోటి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రేపిస్టు ఈరోజు ప్రభుత్వం అండగా ఉండి కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆర్ఎస్పీ వారం రోజుల పాటు కూర్చొని ముప్పు తిప్పలు పట్టించిండు. అటు నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే ఇటు తెలంగాణ రాష్ట్రంలో కొసదాకా ఉన్న బీజేపీ వరకు ముప్పు తిప్పలు పెట్టించి అరెస్టు చేసే విధంగా, శిక్ష పడే విధంగా చేసిన మహానాయకుడు ఆయన. తాడు బొంగరం లేని వ్యక్తి అయితే కాదు. ఆ తాడు బొంగరం లేని వ్యక్తితో ఒక్కసారి కూర్చొని చూడు. దెబ్బెంత తర్వాత, మాట విన్న తర్వాత లబోదిబోం ఏందో అనుకునేసి నీకు కూడా క్లారిటీ వస్తుంది. పొన్నం ప్రభాకర్ గారు ఒక్కసారి కూర్చొని చూడు. దెబ్బ అదిరిపోతుంది, సుమ్మైపోతుంది. ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోటి కూర్చుంటే. ఆయన ఆషామాషి కాదు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ మాజీ ఐపీఎస్. అతను ప్రతిదీ ఇంట్రాగేషన్ చేయండి. ఆషామాషిగా మీ లెక్క తొడలు కొట్టుడు, మీసాలు తిప్పుడు, నెత్తి మీద నుంచి చేయి తిప్పుడు, ఇట్లాంటి కార్యక్రమాలు ఆయన చేయడు. విత్ పేషెన్స్ తోటి, బులెటిన్ పాయింట్స్ తోటి, ఆయన ప్రతి ఒక్క గన్ షాట్ క్వశ్చన్లతోటి ప్రభుత్వానికి విలవిలలాడిస్తే రేవంత్ రెడ్డికి ఆ మాత్రం సమాధానం ఇచ్చే సోయలేక గుండు అని ఆయన బాడీ షేమింగ్ చేసుకుంటూ మాట్లాడిన చరిత్ర కూడా మనం చూసినాం. ప్రభుత్వాన్ని వచ్చి రాగానే ఇట్లా ఊపేయాలే, కుర్చీలు కూలిపోయేలా మొత్తం స్కాములు బయటికి తీయాలి. మళ్ళీ ఆయనను ప్రాణహాని కలిగించడానికి, ఆయనను ఏదో చేయడానికి శక్తిని తగ్గియాలి. అందుకనే ఈ ఓవరాల్గా ఈరోజు నేను చూసింది ఏంటంటే, తెలంగాణ సమాజం కూడా చూసింది ఏంటంటే, అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అన్నట్టు కనిపించింది నాకైతే. కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు అధికారంలో కనిపించింది. వాళ్ళ ఉరుకుడేంది, ఇటు హరీష్ రావు కానీ అటు కేటీఆర్ కానీ వాళ్ళ ముఖాల్లో భయం లేదు. వాళ్ళ ముఖాల్లో గింతంత భయం కూడా లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా పోలీసు వాళ్ళు అందరు సపోర్ట్ తోటి మీరు ఇటు చూడండి, గిట్లా ఈ తీరుగా ఏమంటాడు, అప్పులపై చర్చకు వస్తారా, దమ్ముంటే రండి చూద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చర్చకు వస్తారా అని చెప్పేసి వాగిర్రు. ఇప్పుడు ఏమైంది, మేము రెడీ అని వాళ్ళిద్దరు ఉరికొచ్చేసరికి మమ్మల్ని రక్షించండి సార్ అని చెప్పేసి పోలీసు వాళ్ళు ముందు పెట్టేసి అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు తప్ప ఈరోజు వీళ్ళు చేసింది ఏంది, ఒక్కటి తేరాలి. వీళ్ళు చేసింది ఏంది చెప్పండి. నేను ఇప్పుడే చెప్పిన కదా, అప్పులు కుప్పులు మీకు ఏం రాకుంటే జస్ట్ ఫోన్లో, ఎక్కువ దేంట్లో వద్దు, జస్ట్ ఫోన్లోనే మీరేం చేయండి, ఒక్క ChatGPTలోనే తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ప్రభుత్వం చేసిన అప్పెంత అని ఒక్కసారి కొడితే మనకు హిస్టరీ మొత్తం వస్తుంది కదా. ఏ ఇయర్లో ఎంత అప్పు తీసుకొచ్చిర్రు, ఆ అప్పులు తీసుకొచ్చి ఏం చేసిర్రు అనే దాని గురించి వాళ్ళు క్లారిటీగా చెప్తుర్రు కదా. ఇంకేం కావాలబ్బా, ఇంకేం కావాలో చెప్పు. పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి జూపల్లి గారు సమాధానం లేదు. దడుచుకున్నారు, భయపడ్డారు, పారిపోయిర్రు, ముఖం చూపెట్టుకునే దమ్ము లేదు. ఈరోజు సవాలిస్తున్నటువంటి ఆషామాషి ముచ్చట కాదు. మీ దగ్గర ఏం సబ్జెక్ట్ ఉందమ్మా, ఏం సబ్జెక్ట్ ఉంది ఒక్కరు చెప్పర్రి. మీ ముఖాలు ఏదో చదువురా అనే భయం కనిపించింది నాకైతే. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకోండి, ఇట్లాంటి సవాల్ విసిరి ఒకసారి ఢిల్లీకి పారిపోయాడు. రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి చూసుకుందామని చెప్పిన అదే రేవంత్ రెడ్డి కేటీఆర్ పొద్దున ప్రెస్ క్లబ్కి వచ్చేసరికి ఢిల్లీకి పారిపోయాడు. నేను అంటున్నా కదా, మీకు నిజంగా అంత దమ్ముంటే మంత్రులకు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులకు చెప్తున్నా, ఒక్కసారి మీకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వద్దబ్బా, వన్ అండ్ ఓన్లీ ఆర్ఎస్పీ గారితో డిబేట్లో కూర్చోండి. మీ ఉన్న ఆధారాలు మీరేం తీసుకొస్తారో, ఆయన ఆధారాలు ఆయన తీసుకొస్తారో, మరి ఎవరి పులుసు కారుతుందో, ఎవరి పులుసు కార్పించేస్తాడో ఒక్కసారి డిబేట్లో కూర్చుంటే అర్థమవుతుంది. దెబ్బేంది, కథ ఏంది, అసలు లెక్కేంది, ఈరోజు మీరు తీసిన పరుగులకు అర్థమేంది అనేది. ఈరోజు సిచ్యువేషన్ ఘోరమైన సిచ్యువేషన్. యాక్చువల్గా అధికార పార్టీ ప్రతిపక్షాన్ని ఉరికియాలి, ప్రతిపక్ష పార్టీని మాట్లాడకుండా చేయాలి. ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుందాం. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డిని ముట్టుకోవాలంటే వాళ్ళకు భయం.
కానీ జగన్మోహన్ రెడ్డిని ఆధారంగా తీసుకొని పనిచేస్తున్న కార్యకర్తలపైన కేసులు పెట్టడం వాళ్ళకి ఈజీ. పక్క రాష్ట్రాల సీఎంలు గెలిచిన కథలు చూసుకోండి, వాళ్ళ సీఎంని వాళ్ళు గెలకడానికే పోరు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడితే కేసీఆర్ గురించి మాట్లాడతారు. కేసీఆర్ గురించి కార్యకర్తలు బయటకు వచ్చి రెడీ మేము చర్చ సిద్ధం అంటే దూరం వారిపోతూ ఉంటారు. సో తెలంగాణ, నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో అధికార పక్షంలో ఉన్నట్టుగా బీఆర్ఎస్ కనిపిస్తుంది. మేము ప్రతిపక్షం వాళ్ళమే, ప్రతిపక్ష హోదా అనే మాదంటూ పరిగెత్తేది మాత్రం కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఇది మనకు కంప్లీట్గా కనబడింది. ఇవాళ అంత భయం దేనికి? ఉరుకుతూనే ఉన్నారు, పరుగులు తీస్తూనే ఉన్నారు. అసలు జాడబడి నిలబడితే రాకొసదాకా కూడా పరుగుల మీద పరుగులు, ఉరుకుడు మీద ఉరుకుడు, ఇగ ఉరుకుడు అగ ఉరుకుడు. కథ వేరు, కథ అంతా వేరైపోయింది. ఇవాళ సినిమా లెవెల్లో ఉంది ఒక్కొక్క రేంజ్. సో నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం చెప్తున్నా అంటే, అప్పు జరిగిన ముచ్చట ఇది. కేసీఆర్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి, చదువు రాకపోయినా పర్వాలేదు, జస్ట్ మైక్ ఆన్ చేసి అట్లా పెడితే అదే మీకు సమాధానం ఇస్తుంది, క్లారిటీగా చెప్తుంది. తెలంగాణ రాష్ట్ర గత ప్రభుత్వ బీఆర్ఎస్ చేసిన అప్పు ఎంత, ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ఎంత అనే దాని మీద మనకి ఇక్కడ క్లారిటీగా వినబడుతూ ఉంది.